ఈ వీడియోలో మనము 3 ఇయర్స్ గర్ల్‌కి బాడీ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను బాడీకి సరిపడా క్లాత్ సెపరేట్‌గా కట్ చేసుకున్నాను. అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బాడీ కోసం తీసుకున్న క్లాత్‌ని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన వైపు క్లోజ్ చేసి ఉండాలి. మనకి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకుని ఇప్పుడైతే మనకి బాడీకి ఎంత లూజ్ సరిపడుతుందో దానికి తగ్గట్టు మనము ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ పైన క్లోజ్ చేసి ఉంది చూడండి, అది మనం ఫ్రంట్ పార్ట్ కోసము, కింద ఓపెన్ ఉంది చూడండి, అది బ్యాక్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. మనకి 10 ఇంచెస్ వచ్చింది. అలానే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మనము ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. అంటే మనము 10.5 ఇంచెస్కి బాడీ లెంత్ కింద మార్క్ చేసుకోవాలి. కింద వైపున మనము ఆల్రెడీ ఖర్చుతో చూసుకున్నాం కాబట్టి ఓన్లీ షోల్డర్ దగ్గర మాత్రమే ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, బాడీ లూజ్ చూసుకోవడం కోసం మనము 2 సైడ్స్ కూడా ఆర్మ్ హోల్ సెంటర్స్ ఉంటాయి కదా, అటు చివరి నుంచి ఇటు చివరి, అంటే మనము 2 చివరన ఖర్చు చివరన చూసుకుని ఈ విధంగా అయితే మనము లూజ్ చూసుకోవాలి. ఇలా చూసుకున్న దాంట్లో సగం మనము ఇక్కడ బాడీ లూజ్ కింద మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉంది చూడండి, అక్కడ నుంచి మనము ఈ లూజ్ చూసుకోవాలి. ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనము ఉక్సులు అలానే కాజాలు వేయడం కోసము ఫోల్డింగ్ చేసుకుంటాము. దానికోసము ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూడండి, అక్కడ నుంచి 1 ఇంచ్ ముందుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఉంచుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అదైతే మనకి ఇంకా అవసరం ఉండదు. సో ఈ మార్క్ చేసుకున్నంత వరకు అయితే కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మన డ్రెస్ తీసుకొచ్చి దీని మీద సెట్ చేసుకుందాము. అంటే మనము నెక్ మార్క్ చేసుకోవాలి కదా, దానికోసము ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ ఉన్నది చూడండి నెక్, దానికన్నా కొంచెం ముందుకు మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వైపు కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కిందది మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి దానికి కూడా మనము ఇక్కడ నుంచే బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాము. సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు ఎంత ఉందో బ్యాక్ పార్ట్ నెక్ వెడల్పు కూడా అలాగే వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మనం ఫోల్డింగ్కి ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, దానికి కూడా బ్యాక్ నెక్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడైతే ఫస్ట్ మనము బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాము. ఇటువైపు హ్యాండ్స్ వైపు మనకి క్లోజ్ చేసుకొని ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలానే ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, అది ఫోల్డ్ చేసుకుని పైన కింద ఫోల్డింగ్ ఎక్కడ వరకు వేయాలనేది టక్స్ పెట్టుకుందాము. ఎలా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలాగో చూద్దాము. ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్ని అంతా కూడా మనము బాటమ్ పార్ట్ కింద తీసుకుందాము. ఈ క్లాత్ మనకి లూజ్ ఎంత తీసుకోవాలంటే మన ఆది డ్రెస్ తీసుకుని కింద చూడండి ఈ లూజ్ ఎంత ఉందనేది ఈ విధంగా పెట్టుకు చూసుకోవాలి. ఇక్కడైతే మనకి కింద లూజ్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా మనము లూజ్ చూసుకున్న తర్వాత లెంత్ చూసుకోవాలి కదా. లెంత్ కోసం ఏంటంటే మనము ఇప్పుడు తీసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుందాము. ఇలా వేసుకుంటే మనకి పొడవు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇలా ఫోల్డ్ వేసుకోమన్నాను. మనకి జాయింట్ ఉంది చూడండి, బాడీ జాయింట్, అక్కడి నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా కింద వైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అదైతే ఈ విధంగా మనము ఫోల్డింగ్ వేసుకోవడం కోసము యూజ్ చేసుకుందాము. ఇప్పుడు ఎలాగ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ చూడండి, మనము బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్కి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని చివరి వైపున స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున కూడా అంతే. మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు చూడండి, మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఒకవైపు ఉండేలాగా చూసుకోవాలి.
ఇప్పుడు ఈ 2 పార్ట్స్‌ని కూడా ఫోల్డింగ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కింద వైపున జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ పైవైపు పైకుండేలా పెట్టుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్ పైవైపు కిందకుండేలా పెట్టుకుని ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. అంటే మనకి పై పార్ట్స్ రెండు ఎదురెదురుగా వస్తాయి లోన వైపున. ఇలా వేసుకున్న తర్వాత మనము షోల్డర్స్ దగ్గర 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మనకి నెక్ చుట్టూ బెల్ట్ కింద వేసుకోవడం కోసము స్ట్రైట్గా కట్ చేసుకున్న క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్కి ఒకవైపున మనము ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ ఉంది చూడండి, అక్కడి నుంచి నెక్కి జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, మనకి ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, రౌండ్ వచ్చిన దగ్గర మనము ఈ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచ్కి చిన్న ఫ్రిల్ కింద అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి ఈ బెల్ట్ రౌండ్ తిరుగుతుంది. ఎలా పెట్టుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి బెల్ట్ ఈజీగా తిరుగుతుంది. అలానే ఫ్రంట్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ వీ నెక్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టుకోక్కర్లేదు, స్ట్రైట్గా జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీ షేప్ వచ్చిన చోట మాత్రం నేను చూపిస్తున్న విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. మనకి ఎంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే బెల్ట్ పక్కకి ఈజీగా మళ్ళీ టర్న్ అవుతుందో అంత ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ వచ్చేసరికి సేమ్ అదే ప్రాసెస్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఈ బెల్ట్ని పక్కకి టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలా మనము ఎంత తీసుకుంటే మనకి బెల్ట్ ఈజీగా పక్కకి తిరుగుతుందో అంత ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడైతే మనము జాయిన్ చేసుకుందాము. రౌండ్ వచ్చిన చోట అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి, స్ట్రైట్గా ఉన్న చోట అయితే ఫ్రిల్స్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, వీ షేప్ వచ్చిన చోటన ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. తీసుకుని ఆ తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ మనము పైకన్నా పెట్టుకోవచ్చు, లేదంటే కిందకన్నా పెట్టేసుకుని దాని మీద నుంచి మనము ఇప్పుడు నేను వేసుకున్న విధంగా అయితే స్టిచ్ వేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, బ్యాక్ పార్ట్కి రౌండ్ వచ్చేసరికి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము బెల్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనకి మొత్తము వీ షేప్ పెట్టుకున్నాం కాబట్టి ఆ షేప్ వచ్చిన దగ్గర టగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మనము ఈ బెల్ట్ జాయింట్ చేసుకున్నాం చూడండి, కరెక్ట్గా ఆ జాయింట్ దగ్గర ఈ బెల్ట్ని పక్కగా పెట్టుకుని అక్కడ మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము నెక్ రౌండ్ అంతా కూడా వేసుకోవాలి. అలా మనము నెక్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్ట్ని మనము బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని అది లేవకుండా కొంచెం కింద వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ వైపు కూడా బెల్ట్ని ఇందాక రౌండ్ షేప్కి ఏ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలని చెప్పానో సేమ్ అలానే ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి ఒక ఫ్రిల్ పెట్టుకుంటూ జాయిన్ చేసుకుంటున్నాను. ఇటువైపు సేమ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేశానో ఇంకొక వైపు కూడా అలానే చేసుకోవాలి. ఈ విధంగా మనము చివరి వరకు బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనము బెల్ట్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని మనము అది లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
బెల్ట్ పెట్టుకోవడం కోసం రింగ్స్ వేసుకోవాలి. దానికోసము క్లాత్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకుని చివరన మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనము బెల్ట్ పెట్టుకోవడం కోసము రింగ్స్ రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనము బాడీ పార్ట్కి చూడండి, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా షోల్డర్కి సెంటర్ చూసుకుని కింద వైపున డాట్స్ కింద వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ వస్తాయి, అలానే బ్యాక్ సైడ్ 2 డాట్స్ వస్తాయి. ఈ విధంగా మనము డాట్స్ వేసుకున్న తర్వాత ఆ డాట్స్ ఎక్కడైతే వేసుకున్నామో ఆ ప్లేస్లో మనము బెల్ట్ పెట్టుకోవడం కోసం రింగ్స్ చేసుకున్నా చూడండి, వాటిని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ రింగ్ని కింద జాయింట్ చేసుకున్న తర్వాత పై వైపున రింగ్ మనము ఫోల్డ్ చేసి పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన 3 రింగ్స్ కూడా మనము జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే బాటమ్ పార్ట్ చూడండి. బాటమ్ పార్ట్ కింద వైపున మనము ఫోల్డింగ్ వేసుకోవాలి కదా. మనము ఫోల్డింగ్ వేసుకోవడం కోసం ఎన్ని ఇంచెస్ తీసుకున్నామో దాన్ని ఫస్ట్ మనము టేప్తో మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకున్న తర్వాత మనము కింద అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలాగ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత చివరన కూడా మనము చిన్న ఫోల్డింగ్ లోనకి పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మీద స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవడం చూడండి. ఈ చివరన కొంచెం ఖర్చులోకి వదిలేయండి. వదిలేసుకుని 1/2 ఇంచ్కి ఒక ఫ్రిల్ మన వైపు పెట్టుకోవాలి. అలానే మళ్ళీ దానికి ఆపోజిట్లో 1/2 ఇంచ్కి ఇంకొక ఫ్రిల్ వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ 1/2 ఇంచ్ ఫ్రిల్ మన వైపు పెట్టుకోవాలి. అలానే మళ్ళీ 1/2 ఇంచ్ ఫ్రిల్ దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనము బాడీకి సరిపడే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు ఫ్రిల్ పెట్టుకోవాలని చూపించానో ఆ విధంగా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మన వైపు 1/2 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఆ ఫ్రిల్కి ఆపోజిట్లో ఇంకొక 1/2 ఇంచ్ ఫ్రిల్ వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ దాని నుంచి 1 ఇంచ్ గ్యాప్ వదిలేయాలి. వదిలేసుకుని మళ్ళీ 1/2 ఇంచ్కి ఒకటానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ వదలాలి. ఈ విధంగా మనము ఈ కింద ఇదంతా కూడా ఫ్రిల్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత బాడీ పార్ట్కి సరిపడిందో లేదో ఒకసారి అయితే మెజర్ చేసుకుందాము. ఈ విధంగా సరిపోయింది కదా. సరిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మనము బాడీ పార్ట్కి జాయింట్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా వెనకాల వైపు బాడీ పార్ట్ ఉంది చూడండి, దానికి కూడా ఇలానే మనం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. మనము బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి పైవైపు ఫ్రిల్స్ కింద ఇలా వస్తుంది. ఇప్పుడైతే మనము ఈక్వల్గా వచ్చేలా పెట్టేసుకుని సైడ్ కూడా మనము జాయింట్ చేసుకుందాము. సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి బాడీ స్కర్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయినట్టే. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనము సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.